థ్రోంబోటిక్ డిజార్డర్స్ వచ్చున్నాము, అందుకే మేము వచ్చాము. ఈ వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్ అంటే లెఫ్ట్ లెగ్ పారాలిసిస్ తోటి బయట ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఒక 1 వీక్ ఉండడం జరిగింది. తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. వెళ్ళిన రోజే అతనికి కుడి చేయి తీవ్రంగా నొప్పి వచ్చింది. లోకల్ డాక్టర్ చూసి ఇక్కడ నాడీ లేదు, మీకు రక్త ప్రసరణ ఆగిపోయింది, వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి, డెంటల్ హాస్పిటల్కి ఇటు రిఫర్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి మేము పరీక్షలన్నీ చెప్పేసి వచ్చి రక్తనాళాలు అన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఎందుకంటే వాటి రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టింది కాబట్టి వెంటనే ఎమర్జెన్సీ సర్జరీ చేయాలి అని చెప్పి వెంటనే ఎమర్జెన్సీ సర్జరీ చేసాం కొన్ని గంటల్లోనే. చేయకపోతే చెయ్యి మొత్తం బ్లాక్ అయ్యి గ్యాంగ్రీన్ అయ్యి చెయ్యి చేయాల్సిన పరిణామాలు కూడా జరగాల్సి వచ్చేది. సో మేము చెయ్యి రక్తరసం మళ్ళీ పునరుద్ధరించేసి చెయ్యి కాపాడడం జరిగింది. అదే రోజు ఆపరేషన్ చేయడం జరిగింది. తర్వాత ఇతనికి మళ్ళీ రక్త గడ్డలు ఎందుకు వచ్చాయి, ఎందుకంటే ఆల్రెడీ ఇతను బ్రెయిన్ కుడివైపు బ్రెయిన్ రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అయ్యి ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెయ్యి యొక్క రక్తనాళంలో బ్లడ్ క్లాట్స్తో వచ్చాడు. సో ఇలా రికరెంట్గా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి మేము ఫర్దర్ టెస్టింగ్ అనేది చేసేసి ఇతని రక్తంలోనే ఒక లోపం ఉందని కనుక్కున్నాం. సో ఇప్పుడు పబ్లిక్ అవేర్నెస్ ఏంటంటే ఈ రక్తం గడ్డగట్టేది కొన్ని డిజార్డర్స్, థ్రోంబోటిక్ డిజార్డర్స్ అవి ఉన్నాయో అవి కామన్గా చాలామందికి వస్తాయి. కాళ్ళల్లో రక్తనాళాలు గడ్డగట్టడం డీవీటీ అంటారు, లేదంటే హార్ట్ అటాక్ కావచ్చు, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ కావచ్చు. వీటి వివిధ అవయవాల రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ జరిగేసి ఆ పరిణామాలు అవి జరుగుతుంటాయి. ఈ రక్తం గడ్డగట్టిన వితిన్ 6 అవర్స్లో మనం ఇంకా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే పర్మనెంట్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. అది హార్ట్ అటాక్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు. అయితే చేతిలో రక్తనాళాలు గడ్డగట్టడం అనేది రేర్ ఉంది. ఒక కారణం ఉంటే జరుగుతుంది, లైక్ దెబ్బ తగలడము, ఫ్రాక్చర్ అవ్వడము, లేదంటే హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, రక్తంలో లోపాలు ఉన్న వాళ్ళకి ఇలాంటివి జరగచ్చు. ఇలాంటి ఏ కారణం లేకుండానే చేయి రక్తనాళాలు క్లాట్ అయిపోతుంది. సో దీనిలో ఇలాంటి కారణాలు ఏంటంటే రక్తంలో కొన్ని లోపాలు ఉంటాయి. అంటే ఏంటంటే రక్తంలో మామూలుగా పల్చ ఉంటుంది, అవి పల్చబడే టెండెన్సీని కోల్పోవడం, అంటే రక్తం గడ్డగట్టే టెండెన్సీ రావడం, ఇవి థ్రోంబోటిక్ డిజార్డర్స్ అంటారు. సో వీటిల్లో రక్తంలో కొన్ని లోపాలు ఉంటాయి, అవి కూడా మనము ఎవాల్యుయేట్ చేసేసి దాని కారణంగా అనుకోండి అది ట్రీట్మెంట్ చేసేదాకా ఇది మళ్ళీ తగ్గదు, ఇది మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇతని విషయంలో ఏంటంటే ఆల్రెడీ బ్రెయిన్ స్ట్రోక్తో అడ్మిట్ అయ్యారు, దాని ట్రీట్మెంట్ తీసుకున్నారు, కానీ వెంటనే మళ్ళీ చేతిలో బ్లడ్ క్లాట్ అయింది. ఈ వచ్చిన కొన్ని గంటల్లోనే మనం దీన్ని ట్రీట్మెంట్ చేసేసి దీని చేతి కాపాడాలి. ప్లస్ ఏంటంటే మళ్ళీ ఎందుకు వస్తుంది అనేది రక్తంలో లోపాలన్నీ కొన్ని ఎవాల్యుయేషన్ అనేది అవసరం. సో అది కూడా కనుక్కొని దాని ట్రీట్మెంట్ ఇచ్చేదాకా ఈ జబ్బుకి పరిష్కారం అనేది ఉంది. అయితే అడ్మిట్ అయిన తర్వాత ఇంకా టీమ్ ఆఫ్ డాక్టర్స్, న్యూరాలజిస్ట్, హెమటాలజిస్ట్ అందరం కలిసేసి అసలు ఈయన రక్తంలో ఎలాంటి లోపాలు ఉండొచ్చు అని చెప్పి ఫర్దర్ టెస్టింగ్ అవన్నీ చేశాను. ఇంకా మేడం గారు. So I'm Dr. Priyanka, consultant neurologist, medical hospitals. So sir చెప్పిన విధంగా పేషెంట్కి 2 strokes, అది కూడా వితిన్ 3 yearsలో రావడం. ఒకటి వచ్చేసి 2-3 years బ్యాక్ తనకి ఎడమ వైపు కాలు చెయ్యి అనేది వీక్నెస్ రావడం వల్ల దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాక చాలా వరకు ఇంప్రూవ్ అయింది. సో మళ్ళీ ఇంకొక స్ట్రోక్ 3rd August వచ్చింది. సో అప్పుడు తను బయట హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అప్పుడు స్ట్రోక్ ఏంటంటే ఇట్లా కళ్ళు తిరిగినట్టు అట్లా వచ్చిందనమాట స్ట్రోక్. సో అప్పుడు కూడా ఎంఆర్ఐ చేసి అప్పుడు ఈవెన్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా తనకి ఇంకొక స్ట్రోక్ వచ్చింది. ప్లస్ ఈ స్ట్రోక్ ట్రీట్మెంట్ తీసుకునే టైంలోనే సార్ చెప్పినట్టు విధంగా ఈ ఏదైతే కుడి చేయడం పూర్తిగా తనకి జిమ్మిరి నొప్పి అనేది రావడం జరిగింది. సో వెంటనే అక్కడ వాళ్ళ లోకల్ డాక్టర్ రాజేందర్ అని చూసేసి ఇది యాక్చువల్గా బెటర్ ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ కావాలి అని చెప్పేసి మా హాస్పిటల్కి పంపించడం జరిగింది. సో సార్ వెంటనే రవికిరణ్ సార్ వెంటనే చూసేసి
దానిలో ఏంటంటే మెయిన్గా ఇది చేతిలో ఉన్న రక్తనాళం ఏదైతే ఉందో అది చాలా గడ్డగట్టిపోవడం వల్ల చేతిలో స్పర్శ కోల్పోవడం, దిమ్మిడి ఎక్కడం, నొప్పి రావడం, ఈవెన్ మీకు తెలిసే ఉంటుంది పల్స్ ఆక్సిమీటర్ పెడితే మనకు మానిటర్లో జనరల్గా సాచురేషన్స్ అవన్నీ ఉంటాయి. ఈవెన్ అవి కూడా డిటెక్ట్ అవ్వలేదు తనకి కుడి చేతిలో. సో సార్ వెంటనే ఇమీడియట్గా సర్జరీ చేయడం వల్ల నెక్స్ట్ 6 అవర్స్లో మనం పల్స్ ఆక్సిమీటర్ పెట్టడంతోనే మన మానిటర్లో పూర్తిగా కనిపించేసాయి. అంటే పూర్తిగా క్లాట్ అనేది తీయడం వల్ల పూర్తిగా రక్తం సరఫరా జరగడం వల్ల మనకి ఏంటంటే చెయ్యి కాపాడడం అనేది జరిగింది. ఒకవేళ వదిలేసామనుకోండి పూర్తిగా చెయ్యి అనేది ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. ఎందుకంటే రక్తం సరఫరా ఉంటేనే మన చెయ్యి అనేది పనిచేస్తుంది. సో అది అట్లాంటిది ఇమీడియట్గా సర్జరీ చేయడం వల్ల సార్ అనేది ఆ చెయ్యిని కాపాడడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే వితిన్ నెక్స్ట్ 2 డేస్లో ఏంటంటే తను హెడ్ ఏక్ చెప్పడం ప్లస్ కుడి కన్నులో కొద్దిగా చూపు తక్కువ ఉండడం అనేది చెప్పాడు. సో అప్పుడు ఆఫ్థాల్మాలజీ ఎవాల్యుయేషన్ చేస్తే ఈవెన్ కంటికి వెళ్ళే రక్తనాళంలో కూడా గడ్డ కట్టిందని చెప్పేసి అన్నారు ఆ ఎవాల్యుయేషన్. సో ఇవన్నీ కూడా అంటే 2 స్ట్రోక్స్, చేయిలో గడ్డ కట్టడం, చూపు తగ్గడం, ఇట్లా అన్నీ కూడా వితిన్ 10 డేస్లో జరగడం వల్ల దీన్ని ఏంటంటే సమ్ క్లాటింగ్ డిజార్డర్ అంటే రక్తం పలచబడడానికి సంబంధించినవి ఏవైతే రక్తంలో ఉండాలో అవనేవి ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల తినకి ప్రాబ్లం ఉందని మాకు అనుమానం వచ్చేసి వెంటనే 2 రకాల టెస్ట్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి ఏఎన్ఏ ప్రొఫైల్, ఇంకొకటి యాంటీకార్డియోలిపిన్ యాంటీబాడీస్. సో ఈ 2 టెస్ట్ చేయగా యాంటీకార్డియోలిపిన్ యాంటీబాడీస్ మాకు పాజిటివ్గా వచ్చాయి. సో ఈ 3 కారణాలు అంటే తనకి స్ట్రోక్స్, చెయ్యిలో రక్తం గడగట్టడం ప్లస్ కంటి చూపు తగ్గడం వీటన్నిటికీ సంబంధించింది ఈ యాంటీకార్డియోలిపిన్ యాంటీబాడీ అనేది కల్పరేట్. సో దీనికి ఏంటంటే ట్రీట్మెంట్ వెంటనే మనము రక్తం పలచబడే మందులు లైఫ్ లాంగ్తో పాటు ప్లస్ ఇంకో కొద్దిగా పెద్ద రక్తం పలచబడే మందులు అనేది మనం కంటిన్యూస్గా ఇస్తుండాలి. ఇన్ కేస్ ఇతను ఒకవేళ కనుక ఆ ట్రీట్మెంట్ మధ్యలో ఆపినా ఒకవేళ మనం ఈ జబ్బు కనుక్కోకపోయినా ఇట్లాంటిది అనేది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, మళ్ళీ హార్ట్ అటాక్ రావచ్చు, లేకపోతే కాళ్ళల్లో ఉన్న రక్తనాళాల్లో కూడా గడ్డి కట్టే ఛాన్సెస్ ఉండొచ్చు. ఈవెన్ కిడ్నీలో రక్తనాళాలు ఉంటాయి, వాటికి కూడా గడ్డి కట్టే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఎక్కడైనా ఎప్పుడైనా రక్తం గడ్డి కట్టే టెండెన్సీ అనేది ఈ యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్లో ఉంటుంది. సో మనం ఎంత తొందరగా కనుక్కుంటే మనకి అంత తొందరగా మనం ట్రీట్మెంట్ ఇచ్చేసి డయాగ్నోస్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే మిగతా అవయవాలు ఎక్కడెక్కడైతే రక్తం గడ్డగట్టే ఛాన్సెస్ ఉంటాయో అవి మనం స్టాప్ చేయడానికి ముందే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇంకా ఫర్దర్గా ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా లైఫ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి అనేది ఉంటుంది. అంటే నార్మల్గా లెస్ దాన్ 50 years 50 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు, స్మోకింగ్ హిస్టరీ లేదు, షుగర్ హిస్టరీ లేదు, అంటే హైపర్ టెన్షన్ హిస్టరీ లేదు, అలాంటి వాళ్ళకి ఒకవేళ స్ట్రోక్స్ వస్తున్నాయి అనుకోండి, హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ లేదంటే రక్తనాళాల్లో గడ్డలు కట్టడం కానీ అట్లాంటివి ఏమున్నా కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్లాంటి క్లాటింగ్ డిజార్డర్స్ ఎవాల్యుయేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మనం ఒక్క పాయింట్లో మిస్ అయ్యామంటే సెకండ్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎనీ పేషెంట్ నార్మల్లీ యాప్లా సిండ్రోమ్ అనేది ఏంటంటే ఫీమేల్స్లో రిపీటెడ్ అబార్షన్స్ ఉంటాయి, మీరు వినే ఉంటారు. రిపీటెడ్ అబార్షన్స్ అయినప్పుడు గైనకాలజిస్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాప్లా సిండ్రోమ్ ఎవాల్యుయేషన్కి పంపించేస్తారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి మెయిన్గా ఏంటంటే డీవీటీ అని ఉంటుంది అనమాట, కాళ్ళలో రక్తనాళాలు గడ్డగట్టే ఛాన్సెస్ ఎక్కువ, అది మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్స్. కానీ మన పేషెంట్కి ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్తో పాటు యాక్చువల్లీ చెయ్యిలో రక్తం గడ్డగట్టడం అనేది అది కొద్దిగా వెరీ రేర్ అనమాట. ఇంకొకటి ఈ కంటికి సంబంధించిన రక్తనాళంలో వరకు గడ్డగట్టడం అనేది కూడా అలాగే ఓన్లీ జస్ట్ లిటరేచర్లో వెచ్చితే మాత్రం వెరీ ఫ్యూ కేస్ ప్రెజెంటేషన్స్ మాత్రమే ఉంటాయి ఆల్ ఓవర్ వరల్డ్. సో అంటే ఎవరైనా 50 years లోపు షుగరు, బీపీ, స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు లేదు, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినా, హార్ట్ అటాక్స్ వచ్చినా, లేదంటే హైపర్ టెన్షన్ బీపీ వచ్చినా, ఫ్యామిలీ హిస్టరీ లేకుండా, లేదంటే గడ్డలు కట్టే టెండెన్సీస్ ఉన్నా, సో అప్పుడు ఇట్లాంటివన్నీ ప్రాపర్గా ఫస్ట్ పాయింట్ ఆఫ్ టైంలోనే ఎవాల్యుయేషన్ చేస్తే మనం నెక్స్ట్ ప్రివెన్షన్ అనేది మనం చేయొచ్చు. సర్జరీ చేసేసి బ్లాడ్ అంతా తీసేసాం కాబట్టి అది చేసి సర్వే చేయదు. చాలామంది ఏంటంటే ఏదో మెడిసిన్స్ వాడేసి 1 day తర్వాత రావడం, ఇలాంటి కేసెస్లో ఫింగర్స్ కానీ హ్యాండ్ కానీ తీసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో టైమ్లీ మన హాస్పిటల్కి రీచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి ఇప్పుడు ఏంటంటే దాని విషయంలో ఇప్పుడు చెప్పడం ఎందుకంటే మామూలుగా కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇలాంటి వస్తే ట్రీట్మెంట్ ఇస్తుంటారు. మనకేంటంటే మళ్ళీ వచ్చే ఎందుకు వస్తుందని ఎవాల్యుయేట్ చేస్తేనే మనకి తెలిసిందన్నమాట. సో
రక్తంలో లోపాలు కొన్ని అనేవి మనం కొన్ని ఒక స్పెషల్ ప్యానల్ పంపించాలి. సో అది ఎవరికి పంపించాలి ఏంటి అనేది మనం పేషెంట్ బట్టి వాటి బట్టి పంపిస్తాము. దానిలో రక్తంలో లోపాలు ఉంటే మాత్రం ఇలాంటి డిజార్డర్స్ బయటపడుతుంది. దీనికి ట్రీట్మెంట్ తీసుకునేదాకా వీటి పరిష్కారం ఉండదు, మళ్ళీ మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్స్. ఇక్కడ 2 బ్రాంచెస్ ఉంటాయి, అవన్నీ మొత్తం క్లాట్ అయిపోయినాయి. సో 3 చోట్ల మేము ఓపెన్ చేసేసి అన్నీ క్లియర్ చేయగలం. ఇలాంటి చాలా క్రిటికల్ అండ్ రేర్ సర్జరీస్ ఇవి. రంగంలో వేరే చోట కూడా మనకి ఇలా చేయడం కష్టం. సో మన దగ్గర అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. టైంకి అందరూ డాక్టర్స్ విజిట్ చేసి మేము టైంలీ సేవ్ చేయడం. సాధారణ స్థితికి ఏంటంటే స్టీరాయిడ్ థెరపీ వాటన్నిటితోటి టోటల్ రికవర్ అయిపోయారు. అంటే ముందు కూడా అంటే ముందు తరం వేరే అదర్ రక్తం పలచబడే మందులు అనేవి ఇవ్వాల్సి వస్తుంది ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు. సో అవనేవి కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలి. ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ ప్రతిసారి చెకప్కి రావాలి. అది టార్గెట్ రేంజ్ అనేది ఉంటుంది అనమాట. ఆ రేంజ్లో మనం మెయింటైన్ చేసుకోగలగాలి. సో అట్లయితేనే మనం ఫర్దర్గా ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. యాంటీ టాబ్లెట్స్ ఆపేసినా ఏం చేసినప్పుడు మళ్ళీ ఏదైతే తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూస్గా గడ్డలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పెరాలసిస్ వచ్చే